నీకు ప్రయోజనము కలుగునట్లు. మీరు ప్రయోజకులు కావాలి, మీరు గొప్పవారు కావాలి, ప్రార్థనాపరులు కావాలి, దేవునితో సత్సంబంధం కలిగిన వారిగా ఉండాలి, దేవుని మాటలు మీ నోటనంట వినబడతా ఉండాలి. ఇదిగో నువ్వు ప్రయోజకుడుగా మారాలి, నా త్రోవలో ఉండాలి, నేను నడిపించిన నువ్వు నడవాలి అంటే మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏమిటి? నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలెనని. దేవుడు కోరిక ఏమిటి మొట్టమొదట అని మనం చూస్తే, ముందు నా సంగతులు నీకు అర్థం అవ్వాలి, నేనెవరినో తెలియాలి. నేనెందుకు మోషే అనే దైవజనుడను సీనాయి కొండ మీదకి రమ్మన్నాను? 40 దినములు నాతో గడిపాడు. నేను అతనికి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఎందుకు రాసిచ్చాను? అది ఇశ్రాయేలీయులకు విశ్వ ప్రపంచంలో మానవ జాతి అందరికి ఏం కలగాలట? ప్రయోజనము కలగాలి. నీకు ప్రయోజనము కలగాలి అంటే నీవు ఆజ్ఞలను నువ్వు ఆలకించాలి అంటలేదు. నేను నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు ఆలకిస్తే, నువ్వు అంగీకరిస్తే, ఆ ప్రకారం నడవటానికి ఇష్టపడితే, ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడితే, అవును బాబా దేవుడంటే ఏటనుకుంటున్నారో దండం పెట్టుకుంటే చాలు. దేవుడంటే ఏటనుకుంటున్నారు? ఆయన ప్రేమ కలిగిన వాడండి, ఆయన ఏమైనా క్షమించేస్తాడండి అనుకుంటున్నాను. అంతగా చెప్తాడు, నీవు నా ఆజ్ఞలను ఆలకించాలి. నేను ఎంతో కోరుకున్నాను. తెలుసా, నీకు ప్రయోజనము కలగాలి. నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు నా కుమారుడు అని రుజువు చేయబడాలి, నా పేరు పెట్టిన ప్రజలను రుజువు చేయబడాలి, పిలువబడిన వారిని నువ్వు రుజువు చేయబడాలి.